నాకు తెలిసి దశాబ్ద కాలం పైబడి కూడా నేను రాజకీయాలను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను. 9,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో నిరుద్యోగ యువతి యువకులకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి చరిత్ర ఇంతవరకు లేదు. ఇది మొట్టమొదటిసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం 9,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉంది. కేవలం ప్రకటనలు మాత్రమే మేము పరిమితం కాదలుచుకోలేదు. ప్రకటించిన నాటి నుంచి అప్లికేషన్స్ పెట్టుకునే దగ్గర నుంచి సెలక్షన్ చేసే ప్రక్రియ నుంచి శాంక్షన్ చేసే తేదీ వరకు, ఆ శాంక్షన్ తర్వాత ఆ స్కీముకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ చేసేంతవరకు కూడా డేట్స్ని ముందే ప్రకటించి చాలా ధైర్యంతో ఈరోజు నిరుద్యోగ యువతి యువకుల కోసం ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేశాం. గతంలో లాగా ప్రకటించడం, దాన్ని వదిలేసే కార్యక్రమం చేయకుండా ఉండాలనేటువంటి ఆలోచనతోనే ముందుగానే క్యాలెండర్ను ప్రకటించి ఆ క్యాలెండర్ ప్రకారం ఈరోజు పోతున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలియాలనే ఈ విషయాన్ని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. కేవలం సరే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఉద్యోగాలు ఒక పక్కన, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా జరిగేటువంటి ప్రక్రియతో ఇంకో పక్కన, దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రైవేటు వ్యవస్థలను కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సంస్థల్ని ఈ రాష్ట్రానికి వచ్చేటట్టుగా చేసి, ముఖ్యంగా ఐటీ సెక్టార్కి సంబంధించినటువంటి వ్యవస్థల్ని కానీ, లేకపోతే నాలెడ్జ్కి సంబంధించినటువంటి వ్యవస్థల్ని కానీ, రకరకాల ప్రపంచీకరణలో భాగంగా ఉన్నటువంటి గ్లోబల్లో పెద్ద ఎత్తున పేరుగంచినటువంటి సంస్థల్ని హైదరాబాద్ నగరానికి రప్పించి వాళ్ళందరినీ ఇక్కడ పెట్టేటట్టు ఏర్పాటు చేసి, వాటిల్లో కూడా లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులకి ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ యావత్తు ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ముందుకు పోతాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి హైటెక్ సిటీ, ఈ పరిసర ప్రాంతాలు చూస్తూ ఉంటే ఒకప్పుడు కొండలు గుట్టలు ఏమీ ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశాలు. ఇటువంటి ప్రదేశంలో ఆనాడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ హైటెక్ సిటీకి పునాదులు వేస్తే రాజీవ్ గాంధీ గారి సూచన మేరకు ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులంతా కూడా దీన్ని పెంచడం వల్ల హైటెక్ సిటీ ఫేజ్ 1, ఫేజ్ 2, అట్లాగే ఫైనాన్షియల్ సిటీ, ఆ తర్వాత నాలెడ్జ్ సిటీ, ఇవన్నీ రావటం వల్ల ప్రపంచ పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి సంస్థలన్నీ ఇక్కడికి వచ్చి వారి వారి కార్యాలయాలు, వారి ఉత్పత్తులు ఇక్కడ మొదలుపెట్టడం వల్ల కొన్ని లక్షల మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఈరోజు అనేక గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు చదువుకుంటున్నటువంటి వాళ్ళు కానీ, యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళు కానీ ఈరోజు హైదరాబాద్ నగరానికి వచ్చి ఉద్యోగ అవకాశాలు ఎత్తుకొని ఉద్యోగాలు పొంది ఈరోజు జీవన భృతి పొందుతూ ఉన్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.